వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మనకి ఈ శీతాకాలంలో దొరికే ఒక పండుతో మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ పోగొట్టుకోవచ్చు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలు ఈ పండు ఏంటి, ఈ పండు తినడం వల్ల మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడతామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే నమస్కారం అండి. మేడం. ఇప్పుడు ఈ శీతాకాలంలో దొరికే ఒక పండు నుంచి ఆ పండు తినడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయినా పోతుంది అంటున్నారు. అసలు ఆ పండు ఏంటి, ఆ పండు వల్ల ఎలా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతాం? బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు చాలామంది మోషన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా రకమైన ఒకటి ఆల్మోస్ట్ చాలా చిన్న పిల్లల్లో, పెద్ద పిల్లల్లో చాలామంది ఇలా మాకు మోషన్ రెగ్యులర్ అవ్వట్లేదు. బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల మార్నింగ్ వెళ్ళకుండా ఈవినింగ్ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఈవినింగ్ కూడా వెళ్ళకుండా 2-3 డేస్ తర్వాత వెళ్ళడం, ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మనకు తెలియని సమస్యలు చాలా వస్తున్నాయండి. ఓన్లీ బికాజ్ మనం పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ మోషన్ వల్ల మన చేతులతో మనం తెచ్చుకున్న ప్రాబ్లం ఇది యాక్చువల్లీ. ఓకే. ఇలాంటి సమస్య వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ అంట, సయాటిక్ పెయిన్ అంట, బాడీలో ఓవర్ హీట్ అయిపోవడము, ఫేస్‌లో చాలా పెయిన్ చేంజెస్, బాడీలో చేంజెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఇవన్నీ ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాం. బీట్రూట్‌ని, జీరాని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల మనకి 100% మోషన్ క్లియర్ అవుతదని చెప్పాను. అండ్ చాలా రివ్యూస్, చాలా మనకి కామెంట్స్ కూడా వచ్చాయి. మీది చాలా వరకు రిలీజ్ అవుతుంది, మంచిగా అవుతుంది. ఇది రెగ్యులర్‌గా తాగాలా? ఇంకేమైనా ఫ్రూట్స్‌లో ఏమైనా ఉన్నాయంటే నేను అంటాను. ఒక్కటే అంటానండి. క్రానిక్ కాన్‌స్టిపేషన్ గానీ, అట్‌లీస్ట్ మనకు మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఎళ్ళే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, అది మనం రెగ్యులర్‌గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వస్తది. ఫైబర్ ఫుడ్ అంటే మనం వెజిటబుల్స్ తీసుకుంటే సొరకాయ, బీరకాయ ఇలాంటి కర్రీస్, ఆకుకూరలు గానీ ఇవి తీసుకోవాలి. చాలా మంది పిల్లలు మ్యాగీస్‌కి అలవాటైపోయి జంక్ ఫుడ్, ఈ పిజ్జాస్ అంట, బర్గర్స్ అంట, ప్రిజర్వ్‌గా ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువైపోతుంది. ఓకే. నేనేమంటానంటే బెస్ట్ థింగ్, శీతాకాలంలో దొరికే సీతాఫలంకాయ అంటారు దీన్ని. కస్టర్డ్ యాపిల్ అంటారు ఇంగ్లీష్‌లో. ఓకే. సో, ఈ ఫ్రూట్‌ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటది. అండ్ దాంట్లో పాటు విటమిన్ సి ఉంటది. దీంట్లో లూబ్రికంట్ అంటే మనకి లోపల మనకేదన్నా గట్టి పదార్థం గట్టిగా ఉందనుకోండి, దాన్ని చూస్తారా, సీతాఫలంకాయ మనం గుజ్జు తీసిన వెంటనే ఎంత స్మూత్‌గా ఉంటదో, అవును మేడం. అది స్టమక్‌లోకి కూడా వెళ్ళినప్పుడు ఆ లూబ్రికెంట్ అంటే మన బాడీలో ఆ లోపల ఉన్న చెత్తా చెదారం అంతా కొట్టేయడానికి కూడా బాగా యూజ్ అవుతదనమాట. సో, ఓకే. మనం లోపలికెళ్ళినప్పుడు మనకి టైట్ కంజెస్టెడ్‌గా ఉన్నది ఏదైతే ఉంటదో స్టమక్‌లో ఫుడ్, ఆ ఫుడ్ మనకి ఇంటెస్టైన్‌లోకి వచ్చి ఆ పేగుల ద్వారా మనకు బయటికి రావాలి. ఆ పేగుల్లో పేరుకుపోయిన మోషన్‌ని, మలాన్ని మొత్తానికి నీట్‌గా మనకి ఎలిమినేట్ చేసే గుణాన్ని ఫైబర్ ఉన్న ఫుడ్‌లో, ఫ్రూట్స్‌లో పర్టిక్యులర్‌గా మనం సీతాఫలంకాయ అంటామనమాట. ఓకే. సో, సీతాఫలంకాయలో ఇంకొక గుణం ఏంటంటే బాడీని కూల్ చేస్తది. కొంతమందికి మోషన్ రాలేదనుకోండి, అలా ఇగ్నోర్ చేసి క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల మెయిన్ మనం గమనించేది ఓవర్ హీట్. ఓకే. బాగా హీట్ ఎక్కిపోయి అరికాళ్ళలో మంటలు, పగుళ్ళు రావడం. దేనివల్ల ఈ పగుళ్ళొస్తున్నాయి? దేనివల్ల నా పొట్ట బ్లోట్ అవుతుంది? వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే మనం ఉండేది నార్మల్‌గానే ఉంటారు. పొట్ట చూస్తే చాలా బ్లోటీగా ఉంటది. మళ్ళీ ఒక పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ మోషన్‌కెళ్ళొస్తే ఫ్రీ అయిపోతది. ఓకే. ఓ 4, 5 రోజులు మోషన్ రాలేదనుకోండి, ఏదో 4, 5 ఇంచులు పెరిగినట్టంత హెవీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ ఇష్యూ వల్లే. కాన్‌స్టిపేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం రెగ్యులర్‌గా ఎళ్ళే మోషన్ ఎప్పుడైతే మనకు షెడ్యూల్ బిజీగా ఉందో, లేదంటే ప్రాపర్ ఫుడ్ లేకో, లేదంటే లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల రెగ్యులర్‌గా మోషన్ కాకుండా ఎళ్ళకుండా అది టైట్‌గా, క్లమ్జీగా పేగుల్లో అతుక్కుపోయిందనుకోండి, అది మనం రిలీజ్ చేయకపోతే అంటే ఎప్పటికప్పుడు మనం ఎలిమినేట్ చేయలేదనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది కాన్‌స్టిపేషన్ కింద కన్వర్ట్ ఓకే. అవుతుంది. మనం ఏం చెప్తాం, అసలు ఆ సమస్య రాకుండా సింపుల్ ఫుడ్స్ తీసుకుంటేనే ఎలిమినేట్ అవుతదని చెప్తాం. అందులో సీతాఫలంకాయ గుణాన్ని ఇదేం చేస్తదంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన హీట్‌ని కూడా ఎలిమినేట్ చేసే గుణాన్ని ఇది కలిగి ఉంటది. ఓకే మేడం. సో, దాంతో పాటు విటమిన్ సి ఉంటది. ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. సో, ఇది మనకి ఇంటర్నల్‌గా ఏ క్యాన్సర్ సెల్స్ కూడా ఫార్మ్ అవ్వకుండా మన బాడీని హెల్తీగా, హ్యాపీగా ఉంచడానికి బెస్టెస్ట్ సీతాఫలంకాయ ఈ సీజన్‌లో దొరికే ఒక అమృతం లాంటిదంట నేనైతే. సో, చాలామంది ఆ డిసీజెస్ వాళ్ళు ఉండేవాళ్ళు తినకూడదా, ఈ డిసీజెస్ వాళ్ళు ఉండేవాళ్ళు తినకూడదు అంటారు. నేనైతే అందరూ తీసుకోండి. కానీ ఎప్పుడన్నా కొంతమందికి ఇండైజెషన్ కాకుండా స్టమక్ పెయిన్ ఉన్నా, లేదంటే మోషన్స్ ఎక్కువ అవుతున్నాయనుకోండి, డయేరియా టైంలో ఉన్నారు, అమీబియాసిస్ లాగా ఎక్కువ మంది ఎక్కువ టైం మోషన్‌కి వెళ్తున్నారు, వాళ్ళు మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. మోషన్ అవ్వని వాళ్ళు, స్పెషల్లీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ కాన్‌స్టిపేషన్ ఆర్ పైల్స్ గానీ, ఇలాంటి ఇష్యూస్‌తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒక అమృతం లాంటి ఫలం ఏదైతే ఉందో అదే సీతాఫలంకాయ అంటారనమాట. మేడం, రోజుకి మనము ఈ సీతాఫలాన్ని ఎన్ని తీసుకోవచ్చు? సో, బేసికల్లీ మనకి మంచిగా ఊర్లలో పండుతా ఉంటాయి ఫలాలు. అలా అయినా సరే ఎక్కడైనా సరే మనకు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే సీతాఫలం కింద రోజుకొకటి. చిన్న ఓకే. ఫలం అయితే ఒకటి తీసుకోండి. పెద్ద ఫలం అయితే హాఫ్ తీసుకోండి సరిపోతది. ఓకే మేడం. సో, ఇది తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ కాన్‌స్టిపేషన్ ఒకటే కాకుండా బాడీలో నుంచి చెత్తా చెదారం అంతా ఎలిమినేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటది. ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. విటమిన్స్ పరంగా కూడా
పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఓకే. మన బాడీలో ఏమైనా అబ్నార్మల్గా అంటే విటమిన్ సి తక్కువైపోయింది అనుకోండి బాడీలో, తిమ్మిర్లు రావడం ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఇవన్నిటిని మనం తగ్గించుకోవచ్చు అనమాట ఈ సీతాఫలం కాయ తినడం వల్ల. మేడం ఇప్పుడు యాక్చువల్లీ బయట వచ్చేసి మన ఊర్లలో నాటువి అయితే దొరుకుతాయి. ఉమ్, అంటే మన చెట్లు నుంచి. ఇప్పుడు హైబ్రిడ్ ఉమ్. హైబ్రిడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు మనం. డెఫినెట్గా అండి. నేనంటే ఏమంటానంటే అట్లీస్ట్ మనకేదో 100% ఏదో దొరకట్లేదు దానికోసం వెయిట్ చేసే బదులు అవైలబిలిటీ ఉండేదన్నా తినొచ్చు కదా అంట నేను. ఓకే మ్యామ్. సో దీనివల్ల మనకు అట్లీస్ట్ ఒక 50% అన్నా రిలీజ్ అవుతుంది కదా. మనం నాటు అయితే చాలా మంచిది. మనం మీరు గమనించారనుకోండి ఇప్పుడు మా ఊరు నుంచి తెప్పించిన సీతాఫలకాయలు మనం పెట్టి ఇట్లా చూస్తే స్మెల్ బాగుంటుంది. తింటున్నా కూడా ఈ 10 కాయలు తిన్నా కూడా ఆ ఫీల్ ఉండదు. ఒకవేళ అది Okay. తెప్పించుకుంటే మాత్రం బెస్ట్ థింగ్. నేను నేను రామ్ సీతాఫలం అంటారు చాలా వరకు. అది ఎందుకు క్యాన్సర్ ఎవరికైనా ఉందండి, యూట్రస్ క్యాన్సర్ కానీ, సో ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, మల్టిపుల్ మైలమా క్యాన్సర్స్ కానీ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా రామ్ సీతాఫలం అంటారు. అంటే అంతటి బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని కూడా డెడ్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది రామ్ సీతాఫలం. ఈ సీతాఫలం ఏదైతే ఉందో దీంట్లో మల్టీ పర్పస్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి దీంట్లో. సో మంచిగా మనకి పోషక గుణాలు కూడా ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఈ సీతాఫలంలో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ మోషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడమే కాకుండా మన బాడీలో క్యాన్సర్స్ అలా రాకుండా మన ఫేస్ని కానీ బాడీని కానీ హెల్తీగా యాక్టివ్. ఎప్పుడు దొరకదు కదండి మేడం ఈ ఫ్రూట్, అప్పుడప్పుడు దొరుకుతుంది కదండి, దొరికినప్పుడు తినడం అంటాను నేను. ఓకే. సో మనకి జామకాయలు కానీ మనం రెగ్యులర్గా తీసుకుంటున్నాం ఈ ఈ సీజన్లో మాత్రం ఎస్పెషల్లీ ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనం ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి. ఇది ఇంకోటి అంటే దీని గుణము, మనం రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు డైలీ తీసుకున్న ప్రాబ్లం లేదు. పెద్ద కాయ అయితే తక్కువ మోతాదులో తీసుకోండి, చిన్న కాయ అయితే ఒకటి తీసుకోండి. అలాగో 10 days తీసుకున్నారనుకోండి నీట్గా మోషన్ ఫ్లష్ అయిపోతుంది. తర్వాత ఇది రిపీట్ అవ్వదు ప్రాబ్లం. అదే దీని గుణం అంతే. ఇది అడిక్టెడ్ కాదు, అంటే అలవాటు అవ్వదు దీనివల్ల. మంచిగా పొద్దున్న లేచినవండి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం బీట్రూట్ని 4-5 ముక్కలు చేసేసుకొని కొద్ది జీరా వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ తాగండి. ఓకే మ్యామ్. సో ఆ గ్లాస్ తాగండి ఈవినింగ్ టైమ్స్ కానీ ఎప్పుడన్నా సరే డిన్నర్కి లంచ్కి ముందు కానీ. సో జస్ట్ ఒక చిన్న సీతాఫలకాయ తినండి. ఓకే. తీసుకోవడం వల్ల మనకి ఫర్దర్ మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వెయిట్ కానీ గ్యాస్ట్రిక్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేడం ఇందులో అంటే సీతాఫలం గుజ్జుని మనం తింటున్నాం. ఆ. బట్ ఇందులో ఉన్న విత్తనాలు కూడా యూజ్ అవుతాయి అంటున్నారు కదా, దేనికి యూజ్ అవుతాయి మేడం? డెఫినెట్గా అండి. ఆ విత్తనాల్లో కూడా మనకి అది నేను ప్రీవియస్ వీడియోలో నేను చేశాను. ఇవి విత్తనాన్ని మనం హెయిర్కి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఈ విత్తనాలని కలెక్ట్ చేసుకొని లైట్గా జస్ట్ ఒక 20-30 విత్తనాల వరకు తీసుకోండి. లైట్ దూరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఓకే. మిక్సీ పట్టచ్చు, లేదు అనుకోండి ఆ విత్తనాలని జస్ట్ లైట్గా క్రష్ చేసేసి కోకోనట్ ఆయిల్లో అప్లై వేసేసుకొని మనం విత్తనాలని క్రష్ చేశాక కోకోనట్ ఆయిల్ వేసి దాన్ని కూడా ఒక 10 నిమిషాలు మరిగించండి. మరిగించిన తర్వాత మంచిగా స్కాల్ప్ అప్లై చేయండి. హెయిర్ ఫాల్ సమస్యే కాకుండా డాండ్రఫ్ సమస్యతో పాటు న్యూ హెయిర్ గ్రోత్ కూడా బాగా చూస్తారు మీరు. చాలా వరకు చాలా రేర్ కేసెస్లో అంటే కొంతమందికి పిల్లలకి స్ట్రెస్ వల్ల వైట్ హెయిర్స్ వస్తాయి కదా, ఆ వైట్ హెయిర్ సమస్యను కూడా క్లియర్ చేస్తాయి విత్తనాలు. చాలామంది అంటుంటారు విత్తనాలు తీసుకుంటే కళ్ళలోకి ఏదైనా సమస్య వస్తుంది, అలాంటివి ఏమి ఉండవండి. మనం జస్ట్ మన అప్లికేషన్ కూడా మంచిగా స్మూత్గా స్కాల్ప్కి అప్లై చేసుకుంటాం కదా, ఇలా కారిపోయేటట్టు అయితే చేసుకోలేం కదా. సో కాబట్టి ఈవెన్ మనం మంచిగా తలకు అప్లై చేసేసుకొని మనం స్నానానికి వెళ్ళి 1 hour ముందు అప్లై చేసుకొని విత్తనాలు వేసిన కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అప్లై చేసుకుంటే హెయిర్ సమస్య పోతుంది. చెప్తున్నా మల్టీపర్పస్ యూజ్ ఇది. లీవ్స్ని మనం రకరకాల ఇప్పుడు క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేదంటే నిమోనియా ప్రాబ్లమ్స్ అలా ఉండే వాళ్ళకి మనం లీవ్స్ని కూడా నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగమంటాం. దాంట్లో కొన్ని కాంబినేషన్స్ అందరికీ సెట్ అవ్వదు అది. కొంతమందికి మాత్రమే స్పెసిఫికల్లీ వాళ్ళ బాడీని చూసి చెప్తాం అనేది లీవ్స్ ఇది. విత్తనాలు హెయిర్ కోసం యూజ్ చేస్తాం. ఫలం ఏమో అన్ని డిసీజెస్ ఈవెన్ క్యాన్సర్కే యూజ్ చేస్తున్నామంటే ఇంకా చిన్న ఇష్యూస్ అంత పెద్దవి కాదు క్యాన్సర్ ముందర. సో దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ గురించి మనం స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బాడీలో హెవీనెస్ లేకుండా హెల్తీగా న్యూట్రిషియస్గా స్కిన్ కానీ హెయిర్ కానీ బాడీ కూడా మెయింటైన్ చేసినట్టు యూజ్ అవుతుంది అనమాట సీతాఫలం. అంటే సీతాఫలం ఎలా యూజ్ అవుతుంది, మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ఎలా మనం బయటపడవచ్చు, అండ్ అందులోని విత్తనాలు హెయిర్కి ఎలా యూజ్ అవుతాయో చాలా క్లియర్గా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఈ ఫలాన్ని ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి.